పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులకు అక్కడి సైనిక నాయకత్వం వేగంగా పావులు కదుపుతున్నట్లు బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. దేశంలో దశాబ్దాలుగా నడుస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ స్థానంలో అధ్యక్ష తరహా పాలనను తీసుకురావడానికి ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ సన్నిహిత వర్గాలు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ నూతన ప్రతిపాదన ప్రకారం దేశ పాలనాపరమైన వ్యూహాత్మక నిర్ణయాల్లో సైన్యానికి రాజ్యాంగబద్ధంగానే అధికారికంగా కీలక పాత్ర కల్పించనున్నారు. సైన్య మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ 10 సంవత్సరాల సమగ్ర జాతీయ ప్రణాళిక కేవలం ఆర్థిక సంస్కరణలకే పరిమితం కాకుండా దేశ రాజకీయ స్వరూపాన్ని పూర్తిగా మార్చేలా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా కొత్త ప్రావిన్స్లు, ప్రత్యేక పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ పూర్తిగా సవరించనున్నారు. దేశ విదేశాంగ, రక్షణ, ఆర్థిక విధానాల నిర్ణయాధికారంలో సైన్యాన్ని సమాన వాటాదారుడిగా మార్చడమే ఈ భారీ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ రాజకీయ అధికారంలో సైనిక పాత్ర కొత్తదేమీ కాకపోయినప్పటికీ ఈసారి రాజ్యాంగ సవరణల ద్వారా ఆ స్థానాన్ని శాశ్వతం చేసేందుకు ప్రయత్నాలు తీవ్రతరం కావడం గమనార్హం. అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థ రూపకల్పన కోసం సైనిక నాయకత్వం తుర్కియే, ఈజిప్ట్ దేశాల్లో అమలవుతున్న పరిపాలనా నమూనాలను ప్రధానంగా అధ్యయనం చేస్తోంది. ఇటువంటి వ్యవస్థ ద్వారా దేశంలో రాజకీయ స్థిరత్వంతో పాటు ఆర్థిక, విదేశాంగ విధానపరమైన కీలక నిర్ణయాలు అత్యంత వేగంగా తీసుకోవచ్చని సైనిక వర్గాలు బలమైన వాదనను వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై విదేశీ అధినేతలతో నేరుగా చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకోవడానికి కూడా అధ్యక్ష పాలన ఎంతో అనుకూలంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. అయితే ఈ సమగ్ర మార్పులను అమలు చేయాలి అంటే పాక్ రాజ్యాంగంలో భారీ సవరణలు చేయడం తప్పనిసరి. ఒకవేళ పాక్లో అధ్యక్ష పాలనా విధానం వస్తే ఆ దేశ పాలనా విభాగాలు, ప్రజా జీవితంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చు. రాజ్యాంగం నిర్దేశించిన కాలపరిమితి పూర్తయ్యే వరకు ప్రజల తీర్పుతో సంబంధం లేకుండా ప్రభుత్వం పడిపోకుండా ఉంటుంది. రాజకీయ లబ్ధితో సంబంధం లేకుండా వివిధ రంగాల నిపుణులను కేబినెట్ మంత్రులుగా నియమించుకొని పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అయితే సర్వాధికారాలు ఒకే వ్యక్తి చేతిలోనే ఉండటం వల్ల సదరు నాయకుడు నిరంకుశంగా వ్యవహరించే ప్రమాదం నిరంతరం ఉంటుంది. పార్లమెంటరీ వ్యవస్థతో పోలిస్తే రోజువారీ చట్టసభల చర్చలకు అధ్యక్షుడు ప్రత్యక్షంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోవడం వల్ల జవాబుదారీతనం తగ్గుతుంది. అయితే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఈ నిర్ణయానికి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్య సూత్రాలను తుంగలో తొక్కి సైనిక ప్రజాస్వామ్యాన్ని రుద్దేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాలపై రాజకీయ విశ్లేషకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టసభల్లో అవసరమైన మెజారిటీని సాధించి రాజ్యాంగాన్ని సవరించడం సైన్యానికి అంత తేలికైన అంశం కాదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.